హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోటర్ తెలుగు ఛానల్. సో ఈరోజు నేను నిఫ్టీ ఒకటే బ్యాంక్ నిఫ్టీ ఐ డోంట్ వాంట్ టు షేర్ ఇట్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ టు డూ దట్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఓకే, క్విక్గా ఒకవేళ టైం ఉంటే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం, లేకపోతే లేదు. సో 5 minutes టైం ఫ్రేమ్, 10 minutes టైం ఫ్రేమ్ చూద్దాం ఒకసారి. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్ చూద్దాం. అండ్ ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ చూస్తే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ లెవెల్స్ చూస్తే మనకి ప్రైస్ అనేది ఈవేళ ఇదిగోండి ఈ రేంజ్లోంచి కదా, ఈ రేంజ్లోంచి మూవ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనము డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్తే డైలీ టైం ఫ్రేమ్ ఆల్ టైమ్ హైకి నియర్ బైలో ఉంది. ఓకే, ఆల్ టైమ్ హైకి నియర్ బైలో ఉన్నప్పుడు జనరల్గా ట్రాప్ అనేది స్టార్ట్ అయిపోద్ది ఆల్రెడీ. ఓకే, అంటే ఏంటి, ఎందుకు ట్రాప్ అంటే ఇదంతా సెల్ జోనే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇదంతా సెల్ జోన్. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రైస్ సెల్ జోన్లోకి ఎంటర్ అయిపోతున్నాడు. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ నుంచి సెల్లింగ్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ జరిగింది. వీళ్ళు ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే సెల్ చేశారో వాళ్ళు ఇదే పార్ట్లో మళ్ళీ పెండింగ్ ఆర్డర్స్ కనుక ఉంటే, ఓకే, పెండింగ్ ఆర్డర్స్ కనుక ఉంటే ఆ సెల్లింగ్ మళ్ళీ జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో సివియర్ సెల్లింగ్ ఉండొచ్చు. ఓకే, ఒకటి. అండ్ రెండోది ఏంటంటే ఇక్కడి నుంచి ప్రైస్ తీసుకెళ్ళినప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో మనకు తెలియదు ఇప్పుడు మన దాంట్లోంచి, అవును కదా. సో ఈ ప్రైసింగ్ మనకి ఈ పోర్షన్ నుంచి కదా, సో 22,000 నుంచి ప్రైస్ అనేది మనకి మూవ్ అవ్వడం జరిగింది కదా. సో తర్వాత ఒక రేంజ్లో మనకి ప్రైస్ ట్రేడ్ అయింది ఇక్కడ ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి, మే నెల నుంచి మనకి ప్రైస్ ట్రేడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఛానల్ కనుక మీరు చూస్తే అప్ సైడ్ వెళ్ళటం మళ్ళీ కిందకి రావడం కదా. సో ట్రేడ్ చేసి యాక్చువల్గా ఎలా ఉందంటే గ్యాంబ్లింగే ఫ్రెండ్స్. ఓకే, ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు నిఫ్టీ మీద మనం గ్యాంబ్లింగ్ చేస్తున్నట్టే. ఎందుకంటే ఇక్కడ కొంటే ఒక వ్యూతో కొంటాం, అవునా, ఇక్కడ కొన్నా ఒక వ్యూతో కొంటాం అట్లీస్ట్, ఎందుకంటే మనకి ప్రైస్ కరెక్షన్ అయింది. ఇప్పుడు ఈ ఛానల్లో మనకి పైకి వెళ్తుందో కిందకి వెళ్తుంది అనేది ప్రెడిక్షన్ తప్ప దెర్ ఈజ్ నథింగ్ ఫండమెంటల్స్ లైక్ దట్. ఓకే, ఐ డోంట్ నో వై దిస్ చార్ట్ ఈజ్. సో ఒక్కసారి ఆర్లీ టైం ఫ్రేమ్ చూద్దాం, చూసి యా ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఆర్లీ టైం ఫ్రేమ్ మీద మనకి 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ని రెస్పెక్ట్ చేసిందని చెప్పొచ్చు ప్రైస్. ఓకే, సో ఇంకొకటే ఫ్రెండ్స్, ఈ హై ఏదైతే ఉందో 26,250. ఓకే, దిస్ ఈజ్ మై టార్గెట్. అండ్ మోస్ట్లీ అది రేపు హిట్ అవ్వచ్చు లేదా ఎల్లుండి వెన్స్డే. ఓకే, సో రేపు ఎక్స్పైరీ ఒకటి ఉంది కదా, ఆప్షన్స్ ఎక్స్పైరీ ఒకటి ఉంది. సో చూద్దాం రేపు ఎలాంటి మూమెంట్ ఉంటుందని చూద్దాం. సో బట్ ఇప్పుడు రెసిస్టెన్స్లోకి వెళ్ళిపోయాడు కంప్లీట్. ఇందాక నేను షేర్ చేసినట్టు రెసిస్టెన్స్లోకి వెళ్ళాడు. వెరీ కేర్ఫుల్. అండ్ ఎనీ డౌన్ సైడ్, ఎనీ బ్యాడ్ న్యూస్ డౌన్ సైడ్ మీ స్టాప్ లాస్ మటుకి కొంచెం సివియర్గా ఉండాల్సిందే. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ వరకు వస్తాక ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇదంటే 25,500, అంటే దాదాపుగా మనకి ఒక 500 పాయింట్లు డ్రాప్ ఉంది. ఓకే, ఏదైనా కిందకి ఎనీ బ్యాడ్ న్యూస్ వస్తే 500 పాయింట్స్ డ్రాప్ ఉంది. అది ట్యూస్డే రావచ్చు, వెన్స్డే రావచ్చు. ఓకే, కానీ అప్ సైడ్ మట్టికి ఇమీడియట్ టార్గెట్ 26,250. సారీ, ఇది నేను ఫిగర్ కరెక్ట్గా ఇలా. ఓకే, సో 26,250 ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ మై వ్యూ ఫర్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో. ఎస్పెషల్లీ ఇంట్రాడే వైజ్ అయితే మనకి లాంగ్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రేపు ముఖ్యంగా. ఓకే, సో ఎక్స్పైరీ కాబట్టి అది మూవ్ అనేది కొంచెం వైల్డ్గా ఖచ్చితంగా ఉంటుందనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.